కంచుకోటలపైన అజెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్. ఒకప్పుడు తమకు తిరుగులేని నియోజకవర్గాలుగా ఉన్న అమేధీ, రాయబరేలీ పైన ఫోకస్ పెట్టింది హస్తం పార్టీ. ఆ రెండు స్థానాల్లో రాహుల్, ప్రియాంకలను బరిలోకి దించాలని ఆలోచిస్తోంది. త్వరలోనే ఖర్గే వీరిద్దరిని అభ్యర్థులుగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే వైనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ అమేధీ నుంచి పోటీలో ఉంటారని తెలుస్తోంది. ఒకప్పటి కంచుకోటలపై కాంగ్రెస్ ఫోకస్. అమేథీ, రాయ్బరేలీ నుంచి అగ్రనేతల పోటీ. ప్రియాంక, రాహుల్ పోటీ చేయాలని నేతల పట్టు. ఒకప్పటి రాజకీయ కంచుకోటలు ఇప్పుడు వాటిలో పట్టు కోల్పోకముందే గెలిచి నిలవాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ సీట్లు ఒకెత్తైతే ఆ రెండు స్థానాలపై ఆచితూచి వ్యవహరిస్తోంది. యూపీలోని అమేథీ, రాయ్బరేలీ సీట్లను ఈసారి ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని కసిగా ఉంది కాంగ్రెస్. గత ఎన్నికల్లో త్రుటిలో అమేథీ సీటును కోల్పోయింది. రాయ్బరేలీ కాంగ్రెస్ సిట్టింగ్ సీటు. సోనియా గాంధీ ఈ సీటులో ఎంపీగా కొనసాగారు. ఈ మధ్యే ఆమె రాజ్యసభకు ఎలెక్ట్ అయి ప్రత్యక్ష ఎన్నికలకు గుడ్ బై చెప్పారు. పట్టు కోల్పోయిన అమేథీలో తిరిగి పట్టు సాధించేందుకు, రాయ్బరేలీని తిరిగి నిలబెట్టుకునేందుకు పకడ్బందీ వ్యూహాలు అమలు చేస్తోంది హస్తం పార్టీ. కంచుకోటల్ని కాపాడుకోవాలంటే ఇందిరాగాంధీ వారసులను రంగంలోకి దించాల్సిందే అని యూపీ కాంగ్రెస్ నేతలు పట్టుపడుతున్నారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ కోర్ కమిటీ సమావేశంలో అమేథీ, రాయ్బరేలీ రాజకీయ సమీకరణాలపై చర్చించారు. అమేథీ నుంచి రాహుల్, రాయ్బరేలీ నుంచి ప్రియాంకను బరిలోకి దించాలని ఓ నిర్ణయానికి వచ్చారు. కానీ తుది నిర్ణయం ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేకు వదిలేశారు. రాహుల్ గాంధీ ఇప్పటికే కేరళలో వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ పోలింగ్ కూడా అయిపోయింది. పోలింగ్ సరళిని పరిశీలిస్తే మళ్లీ రాహుల్ గాంధీ విజయం సాధిస్తారని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నా, ఒకవేళ జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటన్న దానిపై ఆందోళనలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ఒకవేళ రాహుల్ వయనాడులో ఓడితే ప్రాతినిధ్యం లేని నాయకుడిగా ఉండాల్సి వస్తుందని టెన్షన్ పడుతున్నారు. అందుకే అమేథీ నుంచి రాహుల్ గాంధీని బరిలోకి దించాలని యూపీ పీసీసీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. 2014లోనూ రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్, యూపీలోని అమేథీ రెండు సీట్లలో పోటీ చేసి వయనాడ్లో మాత్రమే గెలిచారు. అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. రాహుల్ గాంధీ పరిస్థితి ఎలా ఉన్నా రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. ప్రియాంక గాంధీ అభ్యర్థిత్వంపై హైకమాండ్ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పేరును ప్రకటిస్తారని చెప్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. రాయ్బరేలీలో ఎన్నికల నిర్వహణ కోసం సోనియా గాంధీ 24 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రియాంక పోటీ చేస్తూ ఉండడంతోనే సోనియా గాంధీ రాయ్బరేలీపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని ప్లాన్తో పాటు మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రియాంకను గెలిపించి చట్టసభల్లో అడుగు పెట్టేలా చేయాలని భావిస్తోంది హస్తం పార్టీ హైకమాండ్.